హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పాలిష్ పిల్ల. నేను ఈరోజు చికెన్ లాలీపాప్ చేసుకుందామని చెప్పేసి చికెన్ కోసం అని చెప్పేసి 8:30కి వెళ్తున్నా అనమాట. వర్క్ అయ్యేసరికి లేట్ అయింది. సో ఒక స్టోర్కి అయితే వెళ్తున్నా. నియర్ బై ఉన్న దాంట్లో అయితే లేదు. సో కొంచెం దూరం వెళ్తున్నా అనమాట. కావాలనుకుంటే ఎలా అయినా తీసుకోవాలి కదా. సో అందుకే అది కొనడం కోసం అని చెప్పేసి కొంచెం దూరం ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఆ ఇండియన్ రెస్టారెంట్లో అయితే దొరికాయి అనమాట చికెన్ లాలీపాప్స్ ఎప్పుడైనా కావాలి అనుకుంటే. కాకపోతే అంత స్వీట్గా ఉంటుంది, మనం సాటిస్ఫై అయ్యేలాగైతే ఆబ్వియస్లీ ఉండవు కదా. లిటిల్కి అయితే వచ్చిన ఇప్పుడే చూద్దాం అసలు అట్లీస్ట్ ఇక్కడైనా దొరికాయి లేవా వింగ్స్ అని చెప్పి. కొంచెం లేట్ పోతే ఒక్కసారి చికెన్ దొరకదు. లిడిల్లో అయితే ఫుల్ ఉన్నాయి అన్నమాట చికెన్. మనకు కావాల్సింది చికెన్ వింగ్స్ కదా. వింగ్స్ ఉన్నాయా లేవో చూడాలి. చికెన్ని మొత్తం కట్ చేసుకోవడం ఇట్లా చేసుకోవాలన్నమాట. అంటే ఈ బోన్ అంతా పైనకి ఇట్లా ఉండి మొత్తం ఇది చికెన్ మొత్తం కిందికి ఇట్లా అనేసేయాలన్నమాట. ఇట్లా అయితేనే ఈజీగా ఉంటుంది మనకి తినడానికైనా లేకపోతే చేయడానికైనా అందులో వేయడానికైనా. సో అన్నీ ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇట్లా కట్ చేసేసుకున్నా అన్నీ. అయితే కొన్ని పీసెస్ ఏంటంటే చిన్న చిన్న ఉండడంతో బోన్ రావట్లేదు అనమాట. సో ఇంకా వీటిని ఇట్లానే ఉంచిన వింగ్స్ని. చూద్దాం ఎట్లయితుందో. ఇది కూడా నేను కూడా చేయడం ఇది ఫస్ట్ టైం అనమాట. సో నేను కూడా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట ఎట్లయితుంది అని చెప్పేసి. కొంచెం గ్రీన్ చిల్లీస్, కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకొని ఇందులో మిక్సీ వేసుకొని మంచిగా మిక్సీ వేసుకోండి. ఇందులో ఈ గ్రీన్ చిల్లీ పేస్ట్లో కొంచెం సోయా సాస్ వేసినాము. అట్లనే కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేసినాం అనమాట. సో ఇంకా కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, కానీ మేము ప్రిఫర్ చేయట్లేదు అనమాట ఫుడ్ కలర్. సో అందుకనే అది వేయట్లేదు. కొంచెం కార్న్ఫ్లోర్ ఇంకా కొంచెం మైదా వేసేసి ఇట్లా మ్యారినేషన్కి పెట్టుకోవాలన్నమాట. ఒక గంట సేపు అయినా పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసిన పీసెస్ ఇట్లా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి వేసేటప్పుడు గ్రీన్గా ఎట్లుండేనో ఇప్పుడు చూడండి ఎంత మంచిగా రెడ్ రెడ్గా. ఇంకా ఫుడ్ కలర్ వేసి ఇంకా ఎక్కువైపోతుంది, అందుకే అవసరం లేదు ఫుడ్ కలర్. ఇట్లా టిష్యూ వేసుకొని దాని మీద వేసుకోండి, ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది. చూడండి వేడిగా చికెన్ లాలీపాప్ అయితే రెడీ. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇది రెడ్గా. మీకు ఎట్లా కనిపిస్తుందో మీరులాగా కనిపిస్తుండొచ్చు. ఇది కాకపోతే చాలా రెడ్ ఉంది, కొంచెం ఆడిపోతున్నాయి కూడా, అందుకే తొందర తీసిన. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకో బ్రో.